So, hello everyone. So, now we're discussing about the electromagnetic induction. So, what is mean by electromagnetic induction? So, electromagnetic induction means to produce or induce the current by using the magnetism. So, what is mean by electromagnetic induction? So, to produce or induce the current by using the magnetism. Suppose if you want to produce the current by using the magnetism, so that is called as a electromagnetic induction. So here we discuss about the Faraday and Henry experiment. So Faraday and Henry conducted one experiment. So this is the experiment. So in this experiment, so this is a magnet. So they conduct one experiment. So when bar magnet is placed near to the coil, so ఎప్పుడైతే బార్ magnet ని కాయిల్ దగ్గర తీసుకొస్తే there is no EMF is generated. So when bar magnet is placed near to the coil, there is no EMF is generated. There is no current generated. So when the bar magnet, so when the magnet is moves relative motion, సో మ్యాగ్నెట్ని ఎప్పుడైతే మనం సమ్ వెలాసిటీని రిలేటివ్ మోషన్తో మూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దే కండక్ట్ వన్ ఎక్స్పెరిమెంట్. సో ఫస్ట్ ఏం చేశారంటే ఫస్ట్ మ్యాగ్నెట్ని కాయిల్ దగ్గర తీసుకొచ్చి సో కాయిల్ దగ్గర ప్లేస్ చేసి ఏమైంది, ఈఎంఎఫ్ అనేది జనరేట్ కాలేదు. నెక్స్ట్ టైం కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్, సో ఇదే మ్యాగ్నెట్ని మూవ్ చేస్తుంది సమ్ వెలాసిటీని, సో రిలేటివ్ మోషన్తో మూవ్ చేస్తే ఏమవుతుంది, సో అప్పుడు ఇక్కడ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయింది. సో గాల్వనోమీటర్. So when magnet or coil moves with relative motion, then the current induction takes place. So current induction ఎప్పుడు జరిగింది, సో when magnet is moves relative motion with the coil, సో ఎప్పుడైతే మ్యాగ్నెట్ని మూవ్ చేస్తున్నో అప్పుడు సో ఇందులో ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయింది. సో నథింగ్ బట్ కరెంట్ ఇండక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్. సో ఇఫ్ యూ కీప్ చేంజ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో కాయిల్ నుంచి సో మూవ్ చేస్తున్నప్పుడు మ్యాగ్నెట్ని నేను త్రూ కాయిల్ నుంచి మూవ్ చేస్తున్నా మ్యాగ్నెట్ని. సో మూవ్ చేస్తున్నప్పుడు దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో వెన్ కీప్ చేంజింగ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ది కాయిల్, సో ది కరెంట్ ఇండక్షన్ టేక్స్ ప్లేస్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుందో సో అప్పుడు కరెంట్ ఇండక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ టూ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ వెన్ మ్యాగ్నెట్ ఆర్ కాయిల్ మూవ్స్ రిలేటివ్ విత్ ది రిలేటివ్ మోషన్. సో ఎప్పుడైతే మ్యాగ్నెట్ కానీ కాయిల్ కానీ మూవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో కరెంట్ ఇండక్షన్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో కరెంట్ ఇండక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఆర్. సో ఇక్కడ ఏమంటుంది నెక్స్ట్, సో ఎప్పుడైతే మ్యాగ్నెట్ మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నథింగ్ బట్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో దెన్ ఆల్సో సో హియర్ ద కరెంట్ ఇండక్షన్ టేక్స్ ప్లేస్. సో అల్టిమేట్గా మీరు ఏం చేయాలి, కరెంట్ ఇండ్యూస్ చేయాలంటే సో ఐదర్ యూ హ్యావ్ టు మూవ్ ది మ్యాగ్నెట్ ఆర్ కాయిల్. సో దేని ఒక దాన్ని రిలేటివ్ మోషన్తో మూవ్ చేయాలి. సో మూవ్ చేస్తే ఇక్కడ మీకు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మ్యాగ్నెట్ మూవ్ చేస్తూనే ఏమవుతుంది అల్టిమేట్గా, సో ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో దిస్ ఇస్ అబౌట్ ది కరెంట్ ఇండక్షన్. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో వీ కెన్ డినోట్ యాజ్ ఏ pi symbol. So magnetic flux, it is the number of magnetic field lines crossing through area. సో ఎప్పుడైతే మన మ్యాగ్నెట్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ది నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ త్రూ ఏరియా, వాట్ ఇస్ మీన్ బై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో ఏంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, సో దిస్ ఆల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో క్రాసింగ్ త్రూ ఏరియా, సపోజ్ హియర్ టేకింగ్ వన్ ఏరియా. సో క్రాసింగ్ త్రూ ఏరియా నుంచి వెళ్తుంది కదా. సో నెంబర్ ఆఫ్ magnetic field lines are crossing through area. So what is magnetic flux? So number of magnetic field lines crossing through area. ఒక ఏరియాలో సో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రాస్ అవుతున్నాయి, సో ఇన్ పర్టికులర్ ఏరియా. సో హియర్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీన్స్ బి, వీ కెన్ డినోట్ యాజ్ ఏ బి. సపోజ్ సో హియర్
So the magnetic field lines are crossing through area. Suppose here, so this is a magnetic field line B. ఓకే. సో ఎంత యాంగిల్‌తో మూవ్ అవుతుంది? సో ఎంత యాంగిల్‌తోని? సో ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఎంత యాంగిల్‌తోని సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది పాస్ అవుతుంది. సో సమ్ థీటా యాంగిల్. సో నథింగ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది యాంగిల్. సో పర్టిక్యులర్ ఏరియాలో ఈ ఏరియాలో ఎంత యాంగిల్‌తోని సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అనేది క్రాస్ అవుతూ వెళ్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా అండ్ యాంగిల్. సో వీ కెన్ రైట్ యాజ్ ఏ సో ఫార్ములా ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ త్రూ ఏరియా. సో ఏరియా కదా. సో BA cos theta. So formula of the magnetic flux is theta is equal to PA cos theta. So what is the units? So units of the magnetic flux is Tesla meter square. Units such as Tesla meter square. So we can also write as the magnetic flux pi is equal to integration of so B into dA cos theta. So this is about the variable magnetic field. So this formula is applicable for the variable magnetic field. So simple definition, what is the definition of the magnetic flux? It is the number of magnetic field lines crossing through area. So a particular area lo so number of magnetic field lines cross అవుతున్నాయి కదా. సో దాన్ని మనం ఏమంటున్నాం? సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాం. ఒక పర్టికులర్ ఏరియాలో సో నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏదైతే పాస్ అవుతుందో సో దాన్ని ఏమంటున్నాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది యాంగిల్ అండ్ ఏరియా. సో నెక్స్ట్ ఫారడే లా. So Faraday law is the magnitude of the induced EMF in a circuit is equal to the rate of change of magnetic flux through the coil. So the magnitude of the induced EMF. So the magnitude of induced EMF we can write as a the magnitude of induced EMF. So we can write as magnitude of induced EMF is equal to rate of change of magnetic flux. So magnetic flux means pi kada. So d pi by dt. The rate means dt. So the magnitude of induced EMF in a circuit is equal to rate of change of magnetic flux. So d pi by dt. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ది సర్క్యూట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది గాల్వనోమీటర్లో. సో ఎప్పుడైతే నేను బార్ మ్యాగ్నెట్ని మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? దీని యొక్క ఫీల్డ్ లైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా. సో దీని యొక్క ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా. సో దీని యొక్క ఫీల్డ్ లైన్స్ సో ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అయితే సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమంటుంది డెఫినేషన్లో? సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ ఎత్తైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ యాజ్ ఏ change in magnetic flux, rate of change of magnetic flux. So rate of change of magnetic flux means so d pi by dt. So what is the Faraday law means? సో ఎప్పుడైతే సో మ్యాగ్నెట్ని మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో ఇందులో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. సో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఎందుకు జనరేట్ అవుతుంది? సో ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి కదా. సో ఇవి చేంజ్ అవుతున్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతున్న ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ త్రూ ఏరియా. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు d pi by dt. సో we can write as a so induced EMF. So induced EMF is equal to so d pi by dt. సో అల్టిమేట్గా దీని ఫార్ములా ఏమవుతుంది? సో అల్టిమేట్ ఫార్ములా ఏమవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ is equal to మైనస్ ఆఫ్ d pi by dt. ఎందుకు మైనస్ వస్తుంది? సో why here you are indicating the negative sign means so that the EMF opposes the change in flux. సో నెక్స్ట్ లెన్స్ లాలో మనం డిస్కస్ చేద్దాం అందులో. సో అందులో ఉంటుంది why EMF is
opposes the change in flux. So here the minus sign indicates the, so EMF is opposed the, so flux, EMF oppose the flux. This is about the, so this is about the Faraday law. So Faraday law nothing but here the magnitude of the induced EMF is equal to rate of change of magnetic flux through the circuit. So this is about the Faraday law. సో నెక్స్ట్ వీడియోలో సో డిస్కస్ చేద్దాం. సో వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.